దేవుని నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లించుకుంటున్నామండి. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీకు ఒక స్టోరీ చెప్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఏంటి ఆ స్టోరీ అంటే మత్తయి సువార్త 25వ అధ్యాయము 32 నుండి 34 వరకు ఒక స్టోరీ ఉంది. ఆ స్టోరీ ఏంటిదంటే, అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుతురట. అయితే గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలబెట్టును. దేవుని బిడ్డలారా, సమస్త జనములు కూడా ఆయన ఎదుట పోగు చేయబడుదురు. ఆయన ఎవరు అనేది మనం ముందు చూసుకుందాము. పోగు చేయబడినటువంటి ఆ యొక్క జనాంగమును ఏం చేస్తున్నాడంటే, గొల్లవాడు ఉన్నాడు. గొల్లవాడు ఏం చేస్తాడంట, మేకల్ని ఒకవైపు గొర్రెల్ని ఒకవైపు వేరుపరుస్తూ ఉన్నాడు. వాటిని వేరుపరిచిన తర్వాత దేవుని బిడ్డలారా, ఎటువైపు ఏమి ఉండాలో అటువైపు వాటిని పంపిస్తూ ఉన్నాడు. అలాగనే ఈ యొక్క మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వచనములో కూడా ఈ యొక్క సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురని వాక్యం సెలవిస్తుంది కదా. ఆయన ఎవరంటే, ఆయన రాజు, ఆయన దేవుడు. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. దేవుని బిడ్డలారా, రాజు ముందు సమస్త జనములు కూడా ఆయన ఎదుట పోగు చేయబడి ఉన్నారు. పోగు చేయబడినటువంటి ఆ జనాంగమును ఆ రాజు వేరు చేస్తూ ఉన్నాడు. సరే, గొల్లవాడు గొర్రెల్ని మేకల్ని వేరుపరిచాడు, ఏవి ఎక్కడ ఉండాలో వాటిని అక్కడికి పంపించాడంటే ఒక పద్ధతిగా ఉంది. కానీ ఈ రాజు దగ్గర పోగు చేయబడినటువంటి వారి జనాంగం అంతా కూడా ఒకటే రీతిగా ఉన్నారు కదా, వారు మానవులే కదా, వారందరూ ఒకటే కదా. కానీ వారిని కూడా ఆయన ఎలా వేరు చేశాడు? వేరు చేయడానికి గల కారణం ఏంటిది? వారిలో ఏమి చూసి ఆయన వేరు చేశాడు? చూడండి, రాజు ఆయన లోకాన్ని పరిపాలించాలి, జనాంగాన్ని చూసుకోవాలి, మంచి చెడ్డలు చూసుకోవాలి. అందరూ ఆయన పరిపాలన న్యాయమైనదిగా ఉంది కాబట్టి నా జనాంగము కూడా న్యాయమైన వారిగా ఉండాలి అని కోరుకున్నాడు. కానీ అక్కడ రాజుకు జనాంగములో న్యాయము కనబడలేదు. కొంతమందిలో అన్యాయం కనబడింది, కొంతమందిలో న్యాయం కనబడింది. అయితే పోగు చేయబడినటువంటి ఆ జనాంగమును ఆ రాజు వేరుపరిచి ఉన్నాడు. అన్యాయస్తుల్ని ఒకవైపు, న్యాయం చేసేవారిని ఒకవైపు ఉంచి ఉన్నాడు. అయితే న్యాయం చేసిన వారితో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, దేవుని బిడ్డలారా, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా. రాజు కూడా కుడివైపున కొంతమందిని, ఎడమ వైపున కొంతమందిని పోగు చేసి ఉన్నాడు, వేరుపరిచి ఉన్నాడు. ఆ వేరుపరిచినటువంటి వారిలో న్యాయం చేసేటటువంటి వారితో మాట్లాడుతున్నాడు. నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, అనగా దేవుని చేత ఆశీర్వదింపబడిన వారులారా, మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. ఎంత గొప్ప మాట! ఏంటి ఆ రాజ్యము? జనములలో నుండి మిమ్మల్ని వేరుపరచిన మీ దేవుడైన యెహోవాను నేనే. ఆయన అంటున్న మాట, పాలు తేనెలు ప్రవహించు ఆ దేశమును మీకు స్వాస్థ్యముగా దాన్ని మీకు ఇచ్చేదను, దాన్ని మీరు స్వతంత్రించుకొనుడి అని న్యాయం చేసినటువంటి వారితో, అనగా కుడివైపున ఉన్నటువంటి వారితో మాట్లాడుతున్నటువంటి మాట. అయితే ఎడమ వైపున ఉన్న వారితో కూడా మాట్లాడుతున్నాడు. చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనం. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండు వారిని చూచి, శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. దేవుని బిడ్డలారా, దేవుడు మంచి చేస్తాడు, దేవుడు మేలు కోరుకుంటాడు. దేవుడు ఆయన నమ్ముకున్న బిడ్డలకి మేలు చేయాలి, వారిని ఆశీర్వదించాలి, వారికి మంచి ఆరోగ్యం ఇవ్వాలి, వారికి మంచి పనులు ఇవ్వాలని కోరుకుంటాడు. సాధారణగాడైతే వారిని ఖరాబు చేయాలి, వారి జీవితాన్ని నాశనం చేయాలి, వారి కుటుంబాన్ని పాడు చేయాలని తాగుబోతుతనానికో, మోసం చేయడానికో, వ్యభిచారానికో, దొంగతనానికో, వాటికి వీటికి వాడు మొగ్గు చూపి, దేవుని బిడ్డలారా, అందులో ఈ జనాంగాన్ని పడేసి
న్యాయంగా ఉండకుండా అన్యాయమైనటువంటి ప్రవర్తించేటటువంటి వారిగా, మోసం చేసే వారిగా చేస్తూ ఉంటాడు. ఆ మోసం చేసిన వారే ఎడమ వైపున ఉన్నారు. ఆ ఎడమ వైపున ఉన్న వారితో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, సాతానికి లేక అపవాదికి సిద్ధపరిచినటువంటి ఆ యొక్క నిత్య అగ్ని ఉన్నది, నిత్యము మండుచున్న అగ్ని ఉంది. ఆ యొక్క వారు ఆ సాతాను గారు చెప్పిన మాటలు మీరు విన్నారు కనుకనే వాడు అగ్నిలో ఉన్నట్టుగా మిమ్మల్ని కూడా నేను అగ్నిలో వేస్తూ ఉన్నాను అని చెప్పేసి వారిని శపించి అగ్నిలో వేస్తూ ఉన్నాడు. దేవుడు బిడ్డలారా, ఈరోజు దేవుడి నుండి నువ్వేది కోరుకుంటావు? ఆయన ఎదురుండి ఆశీర్వాదాన్ని కోరుకుంటావా, శాపం కోరుకుంటావా? ఆయన మాత్రము ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. నేను ఎలా ఉన్నానో మీరు కూడా అలాగే ఉండాలి అని చెప్పేసి ఆయన కోరుకున్నాడు. మీరు అపవాది మాటలు విని శాపం తెచ్చుకున్నట్లయితే దేవుని బిడ్డలారా, మీరు నిత్య అగ్నిలోనికి వెళ్తారు. అదే దేవుని మాట విని ఆ దేవుడు ఏ విధంగానైతే ప్రవర్తించి ఏ విధంగానైతే ఉన్నాడో ఆయన బిడ్డలుగా మీరు కూడా న్యాయమైనటువంటి బాటలో మీరు నడిచినట్లయితే ఆయన ద్వారా మీరు ఆశీర్వదించబడతారు. మీకు ఏ లోటు ఉండదు, సమృద్ధి అయిన జీవితం ఉంటుంది, సమృద్ధి అయినటువంటి స్థితి కలిగి ఉంటారు. దేవుని బిడ్డలారా, ఎలాంటి లోపము కానీ ఏది కానీ ఉండదు. ఒక కుటుంబముగా తయారైందంటే, 20 భార్యాభర్తలు ఉన్నారు అంటే దేవుని బిడ్డలారా, వారికి గర్భం ఇస్తాడు దేవుడు, వారికి సంతానం ఇస్తాడు, వారి సంతానాన్ని పోషిస్తారు, వారికి మంచి జాబ్ ఇస్తాడు, మంచి ఇల్లు ఇస్తాడు, అన్ని విధాలుగా వారికి సమృద్ధిని ఇస్తాడు. ఇంతకన్నా మించి ఏమి కావాలి? కానీ నువ్వు న్యాయంగా ఉన్నప్పుడే, ఆ న్యాయం చేస్తే ఉన్నది లేనిది మొత్తం పూడ్చుకొని పోతుంది, ఏది కూడా ఉండదు. దేవుని బిడ్డలారా, మీరు న్యాయంగా ఉండండి, దేవుని చేత మీరు ఆశీర్వాదం పొందండి. అందుకైనా మాట్లాడుతున్నటువంటి మాట లేవి కాండము 20వ అధ్యాయము 26వ వచనంలో, యెహోవా అను నేను పరిశుద్ధుడను, మీరు నా వారై ఉన్నట్లు అన్య జనులలో నుండి మిమ్మును వేరుపరచుతిని. అవును దేవుని బిడ్డలారా, నీ దేవుడు, నీ రాజు న్యాయం చేసేవాడు, నీ రాజు పరిశుద్ధుడు గనక ఆయన పరిపాలనలో జీవిస్తున్నటువంటి ఆ యొక్క ప్రజలుగా ఉన్నవారు కూడా పరిశుద్ధంగా ఉండాలి, న్యాయంగా ఉండాలి అని చెప్పేసి నిన్ను పరిపాలిస్తున్నటువంటి నీ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అందుకనే అన్యాయం చేసే వారితో మీరు సాంగత్యము చేయకండి, సహవాసము చేయకుండా ఆయన మిమ్మల్ని వేరుపరిచి ఆయన మిమ్మల్ని మీ కుటుంబాన్ని నిండారుగా దీవించడానికి కోరుకుంటూ ఉన్నాడు కనుక దేవుని బిడ్డలారా, ఆయన కోరుకొని మీ కొరకు ఆయన సమృద్ధిని సిద్ధపరిచి ఉన్నాడు. ఆ సమృద్ధి మీకు కావాలంటే మీరు న్యాయం చేసే బిడ్డలుగా ఆయన ఇష్టలుగా ఉండాలని దేవుడు కోరుకొని మిమ్మల్ని నిండారుగా ఆయన ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఆమేన్.